ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ హక్కులకు భంగం కలిగించే విధంగా పనిచేస్తున్న విషయం మరొకసారి అర్థమైంది. నిన్న మంత్రులు ఒకరికొకరు అడిగినా సరే ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద ఉరికి నీళ్లను కిందికి పులిచింతలకు ప్రకాశం బ్యారేజ్కు అక్కడి సముద్రంకు పంపడానికి పడ్డ తాపత్రయం కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక ఎస్ఆర్ఎస్పీ పైనుంచి గోదావరి రాక మంజీరా రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు ఇక్కడ భువనగిరి ఆలేరు వరకు 50 లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సరిపోయే నీళ్లు రాక నాటు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి కోసుకున్నారు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు పైకి తీసుకుపోవడం కొరకు కట్టారు. కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నా. నిన్ను గెలిపించిన నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ, తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ నీకు ఎందుకు ఆంధ్రాకి నీళ్లు పంపించడానికి అంత ఎక్కువగా ముందుకొస్తుంది? హెలికాప్టర్ తీసుకొని ఆగమేఘాల మీద ఉరికి నువ్వు అక్కడ నీళ్ళెత్తి గేట్లెత్తి చేసిన పనేంది? నీళ్లను వీలైతే పులిచింతలకు ఆ నుంచి కిందికి సముద్రాన్ని పంపడం తప్ప నువ్వు చేసిన పని వల్ల ఏం పైసా ప్రయోజనం ఉంది తెలంగాణ ప్రజలకి? హెలికాప్టర్ ఖర్చు కూడా దండగా తప్ప ఏం అవసరం ఉంది? అక్కడ డీఈకి చెప్తే లేపేటోడు. ఆ గీట్లు ఎప్పుడైనా డీఈలు వాళ్ళే లేపారు. మేమున్నంత కాలం కృష్ణను సముద్రం పాలు చేసేదానికి మేము ఎన్నడూ పోలే ఆతృతపడి. కానీ నేను ఒకటే మాట అడుగుతున్నా. అదే హెలికాప్టర్ తీసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఇవ్వు, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయి. ఇవాళ నీ మూతతో సహా మొత్తం తెలంగాణలో చూస్తున్న ప్రతి ఎకరం భూమికి నీళ్ళు వస్తాయి. ఇది నువ్వు కాదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను గతంలో కూడా ఒకసారి చెప్పినా, కాళేశ్వరాన్ని మా కేసీఆర్కి అప్పచెప్పండి, 3-4 రోజుల్లోనే చివరి భూమిలో కూడా నీళ్లు తెస్తా, నీ మోతేకిస్తా నీళ్లు పెనువాడ మండలానికి తీసుకొస్తా, ఇక్కడ ఆలేరు భువనగిరికి ఇస్తాం అనే మాట చెప్పినా. ఇప్పుడున్న పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పీ కూడా ఇస్తాం, మల్లన్న సాగర్ కొండపోచమ్మతో సహా వెనుకకు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీలో కూడా పోస్తాం. ఎస్ఆర్ఎస్పీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాన్ని కూడా నీళ్ళు అందిస్తాం. ఇది మేము బీఆర్ఎస్ పార్టీగా మా ఛాలెంజ్. దీని మీద మాట్లాడు స్ట్రైట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీని మీద బూతులు మాట్లాడించడో వీళ్ళను వాళ్ళను అయ్యేసి మాట్లాడేయడం కాదు. నేను అడుగుతున్న ఈ మాట పైన, ఈ ప్రశ్న పైన సమాధానం చెప్పు. నువ్వు నిన్న కృష్ణమ్మను కిందికి పంపడానికి ఎంత ఉత్సాహపడ్డావో, కన్నెపల్లి నుంచి గోదావరిని తెలంగాణ పొలాలకు తీసుకురావడానికి దాంట్లో ఒక 10 పైసలు పనిచేయి. వస్తాయని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక్కని కాదు, బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారికి అప్పచెప్పమని నేను అడుగుతున్నా. కేసీఆర్ బాధ్యత తీసుకుంటాను. కన్నెపల్లి పంప్ హౌస్ ఏం ఇబ్బంది జరిగినా, అక్కడి నుంచి పైకి వచ్చిన తర్వాత అన్నారం బ్యారేజ్కి ఏం జరిగినా, సుందిలకు ఏం జరిగినా, ఇంకెక్కడ ఏమి ఇబ్బంది పడినా తప్పకుండా కేసీఆర్ బాధ్యత వహిస్తాడు. ముఖ్యమంత్రిగానే కాదు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ జాతికి విముక్తిని ప్రసాదించిన అద్భుతమైన నాయకుడిగా, ఒక మహనీయుడిగా, తెలంగాణకి స్వతంత్రం తీసుకొచ్చిన జాతి బిడ్డగా కేసీఆర్ బాధ్యత వహిస్తాడు. నేను రా ఇస్తావా? ఎందుకు ఇంత ఆతృత? దేనికి నీకు అంత ఆతృత వచ్చింది అక్కడికి పోవడానికి? ఎందుకు కన్నెపల్లి వైపు చూడటం లేదు? ఎందుకు కాళేశ్వరం వైపు చూడటం లేదు? కేవలం మీ ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడం కొరకు, చంద్రబాబుకు బనకచెర్లకు అనుమతులు రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరాన్ని మండబెడుతున్నారు. కాళేశ్వరం ఉనికిలోనే లేదు అని చెప్పి అనిపించడం కొరకు, కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లను ఏదైతే తెలంగాణకు వాడుకుంటున్నామన్న లెక్కల్లో లేకుండా చేయడం కొరకు, అది చూపించి చంద్రబాబు నాయుడు బనకచెర్లకు అనుమతి దొబ్బిపోవడం కొరకు, సహకరించడం కొరకు మాత్రమే మీరు ఇవాళ కాళేశ్వరం నడపడం లేదు, కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేయడం లేదు. మీరు చేసేది ఆరోపణ కాదు,
నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నా. నేను మళ్ళీ చెప్తున్నాం, ఇవ్వండి కాళేశ్వరాన్ని మా చేతికి. 4 రోజుల్లో అటు ఎస్ఆర్ఎస్పీ తీసుకుపోతాం, ఇటు కొండపోచమ్మ తీసుకొస్తాం, అటు చివరికి పెనుబాడు మండలానికి మేము మొత్తుపడానికి తీసుకొస్తాం. నేను ఇదే మాట మళ్ళీ చెప్తాను. లేదు అంటే మీరు తెలంగాణ ద్రోహులుగా శాశ్వతంగా మిగిలిపోతారు. నీ రేవంత్ రెడ్డి చేస్తున్న దొంగతనాన్ని బయటపెట్టు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మొదటి నుంచి సమైక్యాంధ్ర చేతిలో కీలుబొమ్మనే. తన పదవుల కొరకు, తన డబ్బుల కొరకు ఎటువంటి దుర్మార్గాలకైనా పాల్పడతాడు, ఎటువంటి ద్రోహానికైనా పాల్పడతాడు రేవంత్ రెడ్డి. కనీసం నువ్వు నీకేమాత్రం కొంచెం తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నా మాట్లాడు, దానిపైన మేము మాట్లాడిన దానిపై స్పందించు, లేదా నువ్వు తిరుగుబాటు చేయి. నీ ముఖ్యమంత్రి మాటలు తప్పు అని చెప్పి నిరూపించు, తెలంగాణ బిడ్డగా అనిపించుకోండి. లేదు అంటే నువ్వు కూడా తెలంగాణ ద్రోహుల లిస్టులోనే చేరుకో. రేవంత్ రెడ్డి కుట్రలో నువ్వు భాగస్వామ్యం అవుతున్నావు. నిజంగా నీకు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కాళేశ్వరం ప్రారంభం చేయాలి, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయాలి, తెలంగాణకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి 50 లక్షల ఎకరాలను ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా బతికించుకునే అవకాశం ఉంది. ఈ కట్టిన ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయి, మొత్తం చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. 5-6 జిల్లాలలో చెరువులు నింపుకునే అవకాశం ఉంది. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ, రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మా బసవాపూర్ కావచ్చు, కందమల్ల కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, అన్ని మల్లన సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఆ పైన ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం బరాజులతో సహా అన్ని కూడా ఖాళీ ఉన్నాయి. మొత్తం చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో ప్రతిదీ కూడా నింపుకోవచ్చు, ఎస్ఆర్ఎస్పీ కూడా నింపవచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ కట్టిన చెక్ డ్యాములు ఎదురు చూస్తున్నాయి నీళ్ల కొరకు. ఈ నీళ్లను తీసుకొచ్చి చెక్ డ్యాములకు కూడా వదిలి ఆ ప్రాంత రైతులకు కూడా న్యాయం చేయవచ్చు. ఆ ఎదురు చూస్తున్న భూముల గొంతు తడపవచ్చు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు